చేసిన విశాఖ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ లకు వచ్చుతున్నది. యాత్రికులు కృపయా ధ్యాన్ दें. गाड़ी संख्या 1701। అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు తెల్లవారుజామునే తుపర పడుతూ ఉన్నదండి. అయినా నా తులసికోట దగ్గర దీపాలు వెలుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అలాగే కామాక్షి దీపాన్ని ప్రీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున డిస్పాచ్ చేశాడటండి. అరవింద్ చెప్పాడు. తక్కువగా వస్తున్నాయటండి. ఇంకా 8-9 ఉన్నాయట దీపాలు. అంతే, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే నాకు ఈ కామాక్షి దీపం చాలా బాగా నచ్చిందండి. ఇది మీరు చూస్తున్న వీడియో నేను నోములు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న రోజుదండి. ఆ రోజున ప్రమిద నిండా నూనె వేసి దీపం వెలిగిస్తే 20 గంటల పాటు ఆగకుండా వెలిగిందండి. కామాక్షి దీపం ఎప్పుడు కూడా వీలైనంత ఎక్కువసేపు వెలిగితే చాలా మంచిది అని చెప్తారు. అందుకనో ఏమో అండి, ఈ దీపం నాకు చాలా బాగా నచ్చిందండి. అందున కామాక్షి అమ్మవారు ఒరిజినల్ కామాక్షి దీపం అంటే అమ్మవారి చేతిలో చెరుకు గడ ఉంటుందన్నమాట అండి. అంటే కామ్యాక్షి, మన కోరికకు సంబంధించి దీపం వెలిగించేదాన్ని కామాక్షి దీపం అంటారు. అందరికీ తెలుసు కదండి. అది అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు గడ మన కోరికకు సంకేతం అని చెప్తారు. ఈ ఒరిజినల్ కామాక్షి దీపం నాకు చాలా బాగా నచ్చిందండి. అలానే అరవింద్ అందరికీ ఈరోజు డిస్పాచ్ చేసేసానండి అని చెప్తే కూడా చాలా హ్యాపీగా అనిపించి ఆ మాట కూడా మీతో చెప్తున్నాను అనమాట అండి. అలానే నేను ఈరోజు హైదరాబాద్కి ప్రయాణం అవుతున్నానండి. మన ఆడవాళ్ళం ప్రయాణం అంటే ఎన్ని పనులు పెట్టుకుంటామో మీ అందరికీ తెలుసు కదండి. ఈ ప్యాకెట్ ఏంటి అనుకుంటున్నారా? హెయిర్ కలర్ అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు హెయిర్ కలర్ ఏం వేసుకుంటారు అని చెప్పి. ఇది న్యాచురల్ హెయిర్ కలర్ అండి. మా ఫ్రెండ్ సౌందర్య గారికి బ్యూటీ పార్లర్ ఉన్నది. వారి దగ్గర అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అన్నమాట. ఈ ప్యాక్ నేను అక్కడి నుంచి తెచ్చుకుంటాను. ఒక పెద్ద ప్యాక్లో 5 ప్యాకెట్లు ఉంటాయి. అవి తెచ్చుకుంటాను అనమాట. ఒక ప్యాకెట్ సరిపోతుంది. నాకు ఎక్కువ హెయిర్ ఉండదు కదండి, ఒక ప్యాకెట్ సరిపోతుంది. ఇది చివరల కొసలు కట్ చేశానండి. ఎందుకంటే జుట్టు మనకి అనీవెన్గా పీచులాగా ఉంటుంది. అడుగుకు వచ్చేసరికి అడుగున కొంచెం చిన్న బిట్ కట్ చేసుకుంటే జుట్టు సమంగా ఉంటుంది. ఆ తర్వాత హెయిర్ కలర్ వేసేసుకుని ముడిపెట్టేసుకున్నాను. మార్నింగే ఏంటి ఇలాంటి పని పెట్టుకున్నాను అని అనుకుంటున్నారా? ఈరోజు నా ప్రయాణం అండి. హైదరాబాద్ వెళ్తున్నాను. సంధ్య దగ్గరికి వెళ్తున్నాను. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, సంధ్య మీరు కలిసి లాగ్స్ చెయ్యండి హైదరాబాద్ వెళ్ళి అని చెప్పి. ఇన్నాళ్ళకు కుదిరిందండి. హైదరాబాద్లో ఫంక్షన్స్ ఉన్నాయండి. ఫంక్షన్స్కి అటెండ్ అవ్వటానికి వెళ్తున్నాను అనమాట. ఈ రోజున విశాఖకి బయలుదేరుతున్నాను. సో ప్రయాణం అంటే మన ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో మీకు సరదాగా ఈ లాగ్లో చూస్తే మీకు అర్థమైపోతుందండి. మా వారికి కొద్దిగా పాలు, మిరియాల పొడి, పసుపు వేసేసి ఇచ్చేసానండి. అంటే నాకు కొద్దిగా జలుబుగా ఉంటుంది కదండి, ఇదే తాగుతున్నాను. ఆయనకు కూడా చాలా ఇష్టం మిరియాల పాలంటే. అందుకని ఆయనకు కూడా ఒక ట్రిప్పు మిరియాల పాలు అవి ఇచ్చేసాను. ఈ మిగతా ప్యాకెట్లన్నీ ప్యాక్ చేసేసి లోపల పెట్టేసుకున్నాను. కార్తీక మాసంలో శివశివ అంటూ ఏంటండి ఈ రొయ్యలు అని అనుకుంటున్నారా అండి? హైదరాబాదు వెళ్తున్నాము. సాకేత్ సౌమిత్ బర్త్డే కూడా ఉన్నది. పిల్లలు ఇష్టంగా తినేది రొయ్యలు తింటారండి. వాళ్ళ కోసం అని చెప్పి మార్నింగే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు. ఈరోజు ఇళ్ళ వెంట కూడా రాలేదు. మీ అంకుల్ గారు మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు. కార్తీక మాసంలో సాధారణంగా చౌకగా ఉంటాయండి రొయ్యలు. అలానే చౌకగానే ఉన్నాయి. మార్కెట్లోనే ఒలిచేసి ఇస్తారు కూడా రొయ్యలు. మా వారం వాటిని శుభ్రం చేసేసి ఆయిల్ ఇచ్చే పని ఇదంతా కూడా వారమే చేస్తోంది. మరి నాకు కార్తీక మాసం కదండి, అందుకని చెప్పి. రొయ్యలు సైజు బాగానే ఉన్నదండి. కొంచెం పెద్ద పెద్ద రొయ్యలు ఉన్నాయి, బాగున్నాయి. కేజీ 120 చొప్పున కొన్నారటండి. ఒక 3 కేజీలు
తీసుకున్నారు. 3 కేజీలు దొరికినాయట. 3 కేజీలు తీసుకున్నారు. ఇదిగోండి 3 కేజీల రొయ్యలు అవి. మాకు పర్లేదు, కాస్ట్ మరీ ఎక్కువేమి ఉండదండి, పర్లేదు, తగు మాత్రం ఉంటాయి, బాగానే వచ్చినట్టు లెక్క. వీటిని శుభ్రంగా ఒలిపించేసి తెచ్చారు. ఒక 2-3 సార్లు మనం కడిగేసేసుకుని పొయ్యి మీద పెట్టేస్తే సరిపోతుంది. ఆయిల్ ఇవ్వటానికి అనమాట అండి. మొత్తం అంతా కూడా వరమే చేస్తోంది. రొయ్యలు కొద్దిగా వాటర్ లేకుండా, పిండకూడదు కానీ వాటర్ లేకుండా తీసేసి కొద్దిగా పసుపు వేసేసి పొయ్యి మీద పెద్ద మంట పెట్టాలండి. పెద్ద మంట పెడితే ఆ నీరంతా కూడా ఇట్లా ఊరుతుంది. ఆ నీటిలోని ఉడికిపోతుంది రొయ్య అంతా కూడా. లాస్ట్కి కొంచెం బాగా అంత అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు వేసేసి ఆ ఉన్న నీళ్ళను కూడా మగ్గించేసేయాలి. ఇది గరిటతో కదిపితే కొంచెం రొయ్యలు తేగుడయ్యే అవకాశం ఉంటుంది, అందుకని గిన్నెతోనే కదుపుతోంది అనమాట అండి. అవి కూడా అంతా నీరంతా ఎగిరిపోయిన తర్వాత బాగా అంత ఆయిల్, కారము వేసుకోవాలండి. ఇలా ఆయిల్ ఇచ్చిన రొయ్యలు నెల రోజులైనా ఉంటాయండి. చాలామంది అడుగుతున్నారు ఫారెన్ అయినా పంపించవచ్చానని. ఫారెన్కి కూడా ఇట్లానే పంపిస్తారండి, కాకపోతే ప్యాకింగ్ వేరే ఉంటుంది. మా అక్క వాళ్ళ పిల్లలకి, మా ఆడపడుచుల వాళ్ళ పిల్లలకి పంపిస్తూ ఉంటారన్నమాట అండి. ఈ ప్యాకింగ్ కాదు, ఆవకాయ పచ్చడి ప్యాకింగ్ చేస్తారు చూడండి, ఆ ప్యాకింగ్తో పంపిస్తారనమాట. అక్కడికి ఆ కార్యక్రమం అయిందండి. ఇవేంటి అనుకుంటున్నారా? మన సబ్స్క్రైబర్ అండి, పూర్ణిమ కోసూరి గారు మన ఇంటికి వచ్చారు. చాలా ప్రేమగా ఆవిడ, వారికి చాలా ఆవులు ఉన్నాయటండి, పంచగవ్య దీపాలను తయారు చేస్తారట, వారు తయారు చేయిస్తారట. అవి అలానే ఆవు పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్స్, ఇగోండి ఇవేమో పంచగవ్య ప్రమిదల్ లాంటివి అనమాట. నేను ఇదే ఫస్ట్ అండి వాటిని చూడటం. ఒక బ్లౌజ్ పీసు, ఒక శారీ, పసుపు కుంకుమ, గాజులు, అరటిపళ్ళు. ఈ అరటిపళ్ళు ఏంటనుకుంటున్నారా? మన నేస్తాలకండి, ఆవుల కోసం. ఇవి ఆవుల కోసం అమ్మా అని చెప్పి ప్రత్యేకించి మళ్ళీ ఆవులకి అరటిపళ్ళు అన్నీ తీసుకుని వచ్చారనమాట అండి. శివాలయానికి వచ్చి అక్కడి నుంచి మా ఇంటికి వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. వారితో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వారు వెళ్ళిపోయారు. ఇదిగోండి ఇవన్నీ ఇక సంధ్యాకి ప్యాకింగ్ అండి. స్వీట్లు ఇవన్నీ కూడా నేను ఎక్కువ మోయలేనని నేను ఎక్కువ తీసుకెళ్ళట్లేదండి. మీ అంకుల్ గారు వెనకాల వస్తారు, ఆయన తీసుకొస్తారు. ప్రస్తుతానికైతే ఏయో ఉంటాయి కదండి, నువ్వులు ఇవన్నీ కూడా తెప్పించాను అనమాట. వేరుశనగ గుళ్ళు, నువ్వులు, కొబ్బరి చెక్కలు ఉంటాయి, అవి అంటే కర్రీ మసాలా అనమాట. అది తను ఇంకా ఏవో అడిగింది, కారం, పసుపు ఇలాంటివన్నీ కూడా అన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఇక నా ప్యాకింగ్ దగ్గరికి వచ్చానండి. నా ప్యాకింగ్ చూడండి, ఏంటి ఇంత ప్యాక్ చేసుకుంటున్నారా అనుకుంటున్నారా? ఇలా చూడండి, ఇవన్నీ పెట్టికోట్లు, నైటీలు, నైటీ పెట్టికోట్లు, బ్లౌజులు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళేయండి. శారీస్ అవతలు ఉన్నాయి, శారీసు. ఇవి 2 ఏమో సంధ్యా బ్లౌజులు అండి, ఎప్పుడో కుట్టాను. వర్క్ ఏదన్నా చేద్దాము అని ఉంచాను అనమాట. నా వల్ల అవ్వట్లేదు, సంధ్య చేసుకుంటుంది అని చెప్పి ఇక నేను తీసుకెళ్తున్నాను అనమాట. ఇవంతా ఏంటంటే మనకి ఉంటుంది కదండి స్టఫ్, ఏయో మళ్ళీ వేసుకునేవి అయ్యి ఇవి మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నానండి. ఇదిగోండి ఎంత సూట్ కేసు తీసుకెళ్తున్నానో చూడండి, ఎందుకంటే నేను వెళ్ళేది ఫంక్షన్స్కి. ఈ కవర్ ఏంటనుకుంటున్నారా? ఇదంతా హెయిర్ యాక్సెసరీస్ అండి. అంటే ఫంక్షన్కి కదా, కొంచెం పువ్వులో లేదా హైట్ పెట్టుకునేవి ఇలాంటివన్నీ అన్నమాట. ఇక ఈ చిన్న దానిలో పిన్నీసులు, తర్వాత చెవులకి పెట్టుకోవటానికి సీలలు అవి ఉంటాయి చూడండి, అవన్నీ ఎప్పుడు ఒక దానిలో వేసుకుని ఉంచుకుంటానండి. ఎందుకంటే ఏదన్నా పొరుగుర్లకి ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు చెవు సీల లాంటిది ఏదన్నా పడిపోతే మళ్ళీ దొరకదండి. అలాంటివన్నీ ఉంటాయి, ఎవరు అడిగినా సరే ఓ సీల తీసి ఇస్తూ ఉంటాను, అలా అనమాట. ఇదేంలే చిన్న బాక్సు, దానిలో చిన్న చిన్న వస్తువులు, పిన్నీసులు అలాంటివన్నీ వేస్తూ ఉంటాను అనమాట. అదొకటి. ఇవన్నీ ఇక శారీస్ అండి. అంటే కొంచెం ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అటెండ్ అవ్వటానికి, అందుకని ఎక్కువ చీరలే పెట్టుకోవాల్సి వస్తుంది. మన ఆడవాళ్ళకి ఏముంటుందండి, మంచి చీర, ఏయో నగలు,
చక్కగా తయారవటం, ఇంతకు మించిన ఆనందం ఏముంటుందండి. ఫంక్షన్స్లో అటెండ్ అవ్వటం, అందరినీ కలవటం, సరదాగా మాట్లాడటం, వాళ్ళందరితో సరదాగా గడపటం. దానికోసమే మనం ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం కదండి. ఫంక్షన్స్ అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇక చూడండి, నా ప్యాకింగ్ అంతా కూడా స్టార్ట్ అయింది. పెద్ద సూట్ కేసు పెట్టుకున్నానండి. ఇవి ఫారెన్ వెళ్ళే సూట్ కేసులు తెలుసు కదండి, అవి. నేను ఎప్పుడు ఒక బ్యాగ్ చదువుకుంటూ ఉంటానండి. ఆ బ్యాగ్ ఈ మధ్య మా ఇంట్లో ఎలకలు చాలా ఎక్కువైపోయినాయండి, ఎందుకో తెలీదు. ఆ బ్యాగ్ని కొట్టేసిందండి. ఇక సూట్ కేసు తీసుకోవాలి, ప్రస్తుతానికైతే అర్జెంటుగా అవ్వదు కాబట్టి ఇది ఎప్పుడో ఇంట్లో ఉన్నదేనే అండి, దానిలో చదువుకుంటున్నాను. పెద్ద సూట్ కేసు అనమాట. మొత్తం అన్నీ పట్టేస్తున్నాయి చూడండి, ఎన్ని పెడుతున్నాను అందులో. ఒక 12 చీరలు, దాని మీద బ్లౌజులు, పెట్టికోట్లు, నైట్ డ్రెస్సులు అంటే నైటీలు, ఇవి కాక మళ్ళీ సంధ్యాకి తీసుకెళ్ళేవి, ఇవన్నీ వెరసి పెద్ద సూట్ కేసు నిండా అయ్యిందండి. ఇంతకు జర్నీ ఏంటి, హైదరాబాద్ ఏంటి, ఫంక్షన్లు ఏంటి అని అన్నది ఇక రేపటి నుంచి నేను హైదరాబాద్ వీడియోసే పెట్టాల్సి వస్తుందండి. సరదాగా మీరు కూడా చూతురు. కానీ ఈ మధ్యకాలంలో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళలేదండి, సంధ్య దగ్గరికి వెళ్ళలేదు. మన ఫ్యామిలీ అంతా పరిచయం అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట నేను హైదరాబాద్ వెళ్ళటం. అది కాక ఒక్క ఫంక్షన్ కాదండి, ఇటు అమ్మ వాళ్ళ వెంపు ఒక ఫంక్షను, మీ అంకుల్ గారి వాళ్ళ వెంపు ఒక ఫంక్షను, ఇలా 2 వెంపులా ఉండేసరికి ఫంక్షన్స్ తప్పనిసరిగా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. యాక్చువల్గా కొద్దిగా ఇంటి పనులు జరుగుతున్నాయి, అలానే నాకు మొన్ననే కోల్డ్ తగ్గింది, ఇంకా కాఫ్ తగ్గనే లేదు. కానీ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అటెండ్ అవ్వాలండి, తప్పవు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తున్నాను. ముందు నేను వెళ్ళిపోతున్నాను అనమాట అండి. తర్వాత వెనక మీ అంకుల్ గారు వస్తారు. ఎందుకంటే ఇద్దరం లేకుండా ఎక్కువ రోజులు ఇంటి దగ్గర లేకుండా ఉంటే వర్క్ జరుగుతుంది కదా, ఇబ్బంది పడతారు వాళ్ళు, అందుకోసం అన్నమాట. నిజానికి ఏదన్నా ప్రయాణం అంటే నాకు ఇక ఆ ముందు రోజు నుంచే నాకు నిద్ర పట్టదండి. మిగతా అన్ని విషయాలకి కూల్గా ఉండే నేను జర్నీ అంటే మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాను. టెన్షన్ అంటే మరేం లేదు, ఇల్లు వదిలి వేరే చోటికి వెళ్ళటం అన్నానంటే అంత ఇష్టపడను నేను, అంతే, అంతకు మించి ఏం లేదు. మొత్తానికి నా ప్యాకింగ్ అంతా ఫినిష్ చేసుకున్నానండి. ఇదిగోండి, రాత్రి ట్రైన్కి బయలుదేరి వచ్చాను. నా డ్రెస్ చూసి నవ్వకండి. నాకు ట్రైన్లో డ్రెస్ అంటే కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుందిగా, బెర్త్ ఏదొచ్చినా ఎక్కేయొచ్చని అనుకుంటాం. నా పాత డ్రెస్సులన్నీ కూడా అన్నీ మొన్ననే అందరికీ ఇచ్చేసానండి. ఈ డ్రెస్సు రమ్య హైదరాబాద్ నుంచి వస్తూ తెచ్చుకుంది, తనకి నచ్చక వదిలేసి వెళ్ళింది. పిల్లలు వదిలేసిన డ్రెస్సులన్నీ తల్లులు వాడుతూ ఉంటారు, మీ అందరికీ తెలుసు కదా ఆ విషయం. ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకున్నాను అనమాట అండి. బాగానే ఉంది కానీ పిల్లలు వేసుకునే టైప్లో ఉన్నది. ఇదిగోండి ప్యాకింగ్ మొత్తం, మళ్ళీ చలేస్తుందని స్వెటరు గీటరు సాక్స్లు అన్నీ వేసుకుని బయలుదేరానండి. ఎందుకంటే క్లైమేటు కొద్దిగా చల్లగా ఉంటుంది, వర్షం కూడా ఉదయం నుంచి పడుతూ ఆగుతూ అలా ఉన్నది. తర్వాత నాకు కోల్డ్ వచ్చి తగ్గింది. అన్నిటికీ మించి ఇప్పుడు ట్రైన్స్లో రగ్గులు దుప్పట్లు ఇలాంటివి ఏమీ ఇవ్వట్లేదు కదండి, అవి ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది, బ్లాంకెట్ అన్నీ కూడా. జాగ్రత్తలు తీసుకుని బయలుదేరానండి. మీ అంకుల్ గారు నాకు సెండ్ ఆఫ్ చెప్పేసి ఆయన వెనక్కి ఇంటికి వెళ్ళిపోతారు. ఇదిగోండి ట్రైన్ వచ్చేస్తుంది, అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక నేను రేపటి నుంచి హైదరాబాద్ లాగ్స్ పెడతాను అన్నమాట అండి. ఇక రాత్రి ట్రైన్ ఎక్కి పడుకున్నానండి. మార్నింగ్ లేచేసరికి మౌలాలీలో ఆగి ఉన్నదండి. సంధ్యకి ఫోన్ చేశాను, ఒక గంట సేపటి నుంచి మౌలాలీలో ట్రైన్ ఆగి ఉన్నదంటే నువ్వు అక్కడే దిగిపోమ్మా, మనకి దగ్గరే, నేను వస్తున్నాను అని చెప్పి సంధ్య కారు వేసుకుని వచ్చిందండి. ఇక ఇక్కడి నుంచి సంధ్య ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇదే అండి వ్యాల్టీ లాగ్. రేపటి నుంచి అంతా కూడా హైదరాబాద్లో జరిగే విశేషాలన్నీ వీడియోలు పెడతాను. ప్రస్తుతానికైతే అందరికీ బాయ్ అండి.